హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ రోజు మీరందరూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక మంచి ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను. దేశం కోసం మీ ఇంజనీరింగ్ స్కిల్స్ అయితే మీరు యూస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆపర్చునిటీ అయితే మీకోసమే. ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కి సాఫ్ట్వేర్ ప్రైవేట్ జాబ్ కాకుండా ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ గా చేయాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ అయితే ఓపెనింగ్స్ లోకి వచ్చింది. అది TGC 142 రిక్రూట్మెంట్ 2026 అనమాట. ఇది అయితే చూసుకుంటే కనుక ఇది డిసిప్లిన్, ప్రైడ్ అండ్ రెస్పెక్ట్ ఉండే ఒక ఫుల్ కెరియర్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి డైరెక్ట్ ఆర్మీలో ఆఫీసర్ గా ఎంట్రీ, ట్రైనింగ్ సాలరీతో ఉండే ఒక ఆపర్చునిటీ అనమాట. సో ఈ వీడియోలో నేను ఎలిజిబిలిటీ, బ్రాంచెస్, అప్లై చేయడం, సెలక్షన్ ప్రాసెస్ అన్ని చెప్తాను. ఇంకా డిలే చేయకుండా వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. ఒక ఇన్స్పైరింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఇది మీ ఫస్ట్ స్టెప్ అవ్వచ్చు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీరు ఇలాంటి అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ తో పాటు ట్రెండింగ్ లో ఉండే కరెంట్ టాపిక్స్ అయితే ఇలాంటివి మిస్ అవ్వకుండా ట్రెండ్ లో ఉంటారు మీరు కూడా. అలాగే మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక మేము జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఇన్స్టా పేజెస్ లో కూడా పోస్ట్ చేస్తాం. ఫ్రంట్లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ లో అయితే మేము ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్స్ కోసం పోస్ట్ చేస్తాము. అలాగే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్, రిఫరల్స్ అనేవి FLM Pro నెట్వర్క్ లో అయితే పోస్ట్ చేస్తాము. సో తప్పకుండా ఈ 2 పేజెస్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఇండియన్ ఆర్మీ TGC 142 రిక్రూట్మెంట్ 2026 ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే కనుక TGC అంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2026 ఇయర్ జనవరిలో అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మన ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకు ఒక పర్మనెంట్ పోస్ట్ అనమాట. సో తప్పకుండా డీటెయిల్స్ అయితే చూడండి. ఈ TGC అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. కోర్స్ నేమ్ వచ్చేసరికి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఎంట్రీ అండ్ మంత్ వచ్చేసరికి ఇయర్ జనవరి 2026 అనమాట. ఆర్గనైజేషన్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ. ట్రైనింగ్ అకాడమీ వచ్చేసి మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో అయితే జరుగుతుంది మన ట్రైనింగ్. ఎలిజిబిలిటీ చూసుకుంటే మెయిల్స్ ఓన్లీ మెయిల్స్ కి మాత్రమే రిక్రూట్మెంట్. ఫీమేల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్. అలాగే మ్యారిటల్ స్టేటస్ చూసుకుంటే కనుక అన్మ్యారీడ్. మీరు కంపల్సరీగా అన్మ్యారీడ్ అయి ఉండాలి. మ్యారీడ్ వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ కాదు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక BE BTech హోల్డర్ అయి ఉండాలి, డిగ్రీ హోల్డర్, లేదా మీరు ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అయితే ఉండాలి. అది కూడా స్పెసిఫైడ్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. మీరు అఫీషియల్ లింక్ వెళ్తే కనుక మీకు స్పెసిఫైడ్ స్ట్రీమ్స్ అయితే కనిపిస్తాయి. అలాగే ఏజ్ లిమిట్స్ చూసుకుంటే కనుక 20 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ బిట్వీన్ లో అయితే ఉండాలి. ఇక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. 2nd జనవరి 1999 టు 1st జనవరి 2006 వరకు అయితే ఉంటుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇన్ బిట్వీన్ లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అసలు TGC ఎంట్రీ ఎందుకు చూస్ చేసుకోవాలంటే అసలు రిటర్న్ ఎగ్జామ్ అనేది లేదు. డైరెక్ట్ SSB ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీరు SSB ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత ట్రైనింగ్ అనేది IMA లో ఉంటుంది. ఈ IMA అనేది ఒక మోస్ట్ ఎలైట్ అకాడమీ అనమాట. అలాగే మీరు చూసుకుంటే కనుక మీరు మీ ఫ్యూచర్ అయితే సెక్యూర్ చేసుకుని రెస్పెక్టెడ్ కెరియర్ లో అయితే మీరు ఉండొచ్చు. అలానే ఈ పర్పస్ ఏంటంటే కనుక మీరు మీ లైఫ్ ని డిసిప్లిన్, డెడికేషన్ తో పాటు ప్రైడ్ అండ్ ఇండియాకి సర్వ్ చేసే పర్పస్ తో అయితే మీరు దీనికి అప్లై చేసుకుని సర్వ్ చేయొచ్చు. అప్లికేషన్ మోడ్ చూసుకుంటే అఫీషియల్ ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ పోర్టల్ లో అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. మీకు వచ్చిన డిగ్రీ, CGPA, మీ పర్ఫార్మెన్స్ ని బట్టి షార్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత డైరెక్ట్ SSB ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అసలు లేనే లేదు. తర్వాత SSB ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఫైనలైజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే ఇండియన్ మిలిటరీ అకాడమీలో అయితే ట్రైనింగ్ తీసుకుంటారు. కన్క్లూజన్ చూసుకుంటే కనుక ఇది మీకు ఒక ప్రెస్టీజియస్ అండ్ హానర్ ఇచ్చే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవ్రీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనే వాళ్ళు ఎప్పుడొకప్పుడు అనుకుంటూ ఉంటారు మనం ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేస్తే బాగుండు అని చెప్పి. సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మీకైతే ఇప్పుడు వచ్చింది. ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను. మీరు క్లిక్ హియర్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా లింక్ అయితే ఆఫీషియల్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. యాక్చువల్ గా మీకు స్టార్టింగ్ అయితే కనుక క్యాప్చా అనేది వస్తుంది. క్యాప్చా అనేది టైప్ చేయగానే మీకు ఇలా ఫామ్ అయితే వస్తుంది. బై సెట్టింగ్ అప్ అన్ అకౌంట్ యూ కెన్ స్టార్ట్ యువర్ అప్లికేషన్ టు జాయిన్ ద ఆర్మీ. సేవ్ ఎనీ అప్లికేషన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ టు కమ్ బ్యాక్ లేటర్. గెట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్. ఇలా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ID, పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. అలానే క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వకపోతే న్యూ అయితే కనుక న్యూ
ఎంట్రీ అయితే కదా మీరు రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. డియర్ క్యాండిడేట్ కీప్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ యూ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే ఉండాలి రిజిస్ట్రేషన్ కోసం. అవి ఏంటో చూద్దాం. ఆధార్ కార్డ్ ఆర్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్, అది కూడా సైజ్ వాళ్ళే చెప్తున్నారు. 5 KB to 10 KB బిట్వీన్ లో అయితే ఉండాలి. సాఫ్ట్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఫోటో మాత్రమే ఉండాలి. ఎప్పుడు 10 years 20 years బ్యాక్ అయితే ఉండకూడదు. సైజ్ బిట్వీన్ 5 KB to 20 KB అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ ఫర్ రిసీవింగ్ OTP అన్నమాట. యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ప్రెసెంట్ మీరు ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తారో, ఏదైతే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి మాత్రమే యూజ్ చేయాలి. అలానే మార్క్ షీట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ కోర్స్. మీరు ఇప్పుడు ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీకైతే మార్క్ షీట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ మార్క్ షీట్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఉండాలి కంపల్సరీగా. కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీకైతే ఇట్లా అయితే ఫామ్ ఫిల్ చేయడానికి వస్తుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని రిజిస్టర్ అయ్యే ముందు క్లియర్ గా చదువుకుని అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వండి. కంటిన్యూ చేయగానే ఇలా మీకు అయితే పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. ఆధార్ కార్డు, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అని చెప్పి. ఒకవేళ ఆధార్ నెంబర్ అని పెట్టుకుంటే మీరు ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇదైతే మీరు 1 by 1 అయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఇది అండి ప్రాసెస్. ఎవరైనా న్యూ కమర్స్ ఉంటే కనుక ఈ ప్రాసెస్ అయితే ఇది ఇలా రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక అక్కడ మీకు ఆల్రెడీ లాగిన్ మెయిల్ ఐడి పాస్వర్డ్ తో పాటు క్యాప్చా అయితే ఇచ్చారు. మీరు అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీరు అయితే లాగిన్ అయిపోతారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ అయితే అప్లై చేసుకోండి. సో గైస్, ఇండియన్ ఆర్మీ అంటే నార్మల్ జాబే కాదు, ఇది ఒక ప్రైడ్ అండ్ హానర్ తో ఉండే ఫుల్ కోర్స్. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి డిఫెన్స్ సెక్టర్ లో ఎంట్రీ కావాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ డోర్ వే అనమాట. సో ఎలిజిబుల్ ఉంటే డిలే చేయకుండా అప్లై చేసేయండి. ట్రైనింగ్ లో జాయిన్ అవ్వండి. మీ ఫ్యూచర్ ఆర్మీగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. అండ్ ఇలాంటి ఒక పవర్ఫుల్ అప్డేట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఆల్ ద బెస్ట్ ఫర్ future warriors.